హలో ఆల్, ఈ వీడియోలో త్రికాల మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఐ నో మీరు ఈ రివ్యూ కోసం చూడట్లేదు, వేరే రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి. బట్ ఒక్క మూవీ చూడడానికి ఖాళీ ఉంది. సిరీస్లు కట్ట టైం సరిపోలేదు, లేదంటే మార్నింగ్ మూవీ నుంచి రాగానే అప్పటి నుంచే స్టార్ట్ చేసేద్దాను, కుదరలేదు భయ్య. రేపు స్టార్ట్ చేసుకుందాం, ఉన్న రివ్యూస్ అన్ని కూడా కొత్తవి. ఫస్ట్ అయితే పెండింగ్ ఉన్న కంప్లీట్ చేద్దామని చెప్పేసి త్రికాల అయితే చూడడం జరిగింది. నేను థియేటర్లోను కూడా మిస్ అయ్యా, అప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు. ఇప్పుడు ఓటీటీకి వచ్చా కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అయితే సన్ నెక్స్ట్ అయితే స్ట్రీమింగ్కి వచ్చింది భయ్య. స్టోరీ ప్లాట్ స్టోరీ ప్లాట్ అని చెప్తాను బ్రో, నాకు అర్థం కాదు. రాజులు అంటారు, బామ్మ కథ చెప్తుంది అంటారు, హీరోదేమో కథ నడుస్తూ ఉంటుంది, ఏదో ఆస్తి అంటారు, ఏదేదో శివయ్య అంటారు. ఎన్నని చెప్తా మీరే చూసి తెలుసుకోండి అయ్యా. స్టోరీ ప్లాట్ ఒకటంటే చెప్తాం, ఇన్ని పెట్టుకుంటే ఎవడు చెప్తాడు? ఇరిటేషన్ కూడా వస్తుంది బ్రో, లిటరల్లీ చెప్పడానికి కూడా. చూడడానికి నాకు అంత ఇరిటేషన్ వచ్చింది, చెప్పడం కూడా ఇరిటేషన్ వస్తుంది నాకైతే. ఈ గోల్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చూపిద్దాం అనుకున్నారు, అసలు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఒక దిక్కున స్టార్ట్ అవుద్ది, ఆ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు ఏదో సెటప్ చేస్తుంటారు, అది ఇదంతా యూజ్ చేసుకుని ఓకే ఏదో సెటప్ చేస్తున్నారా బాబు అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి సెటప్ చేస్తుంటారు, ఎందుకు ఇంకోటి సెటప్ చేస్తున్నాడు అవ్వలేదు అనుకున్నా. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి సెటప్ చేశాడు, అరే నన్న ఇంకెన్ని సెటప్లు రా, ఎన్ని స్టోరీలు ఉన్నాయరా, ఇదే నా ఎక్స్ప్రెషన్ బ్రో స్టార్టింగ్ సినిమా చూస్తున్నప్పుడు. ఏమన్నా ఉందా అసలు, మీకు ఏమన్నా అర్థమవుతుంది? అసలు ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీదే ఫుల్ ప్లెజర్గా ప్రజెంట్ చేసుకొని నీట్గా సెటప్ చేసుకుంటూ ఒక అరగంటకి అంతటికో అదే కాన్సెప్ట్ మూవీ తెస్తే ఎవడన్నా చూస్తాడు. ఇన్ని పెట్టుకుని అంతలాగా ఓవర్గా ఏని యూజ్ చేసేసుకుని ఏయో షార్ట్లు పెట్టేసి హడావిడి చేసేసి అది ఇది అనుకుంటూ పెద్ద పెద్దగా అరిచేసుకుంటూ ఏదేదో హడావిడి చేశారు భయ్య. నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు మూవీ, అసలు నచ్చలేదు నాకు. సింగిల్ ఎజెండా అయితే లేదు ఈ మూవీకి. ఏదో చేద్దాం అనుకుని ఏదో చేశారు, చిన్న సినిమానే, బట్ వీళ్ళ క్రియేటివిటీ యూజ్ చేసుకున్నంతలాగా స్టోరీని యూజ్ చేసుకోలేకపోయారన్నమాట. అంటే ఒకటే స్టోరీకి స్టిక్ యూజ్ చేసుకున్నట్టు అది వేరేలా ఉందను. సరే కొత్తగా ఏదో ట్రై చేశారులే అన్న ఫీల్ అయితే వద్దని, కానీ అదంటారు ఇదంటారు, అదేంటో చెప్పరా అంటే కనుక మీరే చూసి తెలుసుకోండి. నేనే బలవ్వాలి, మీరు కూడా బలవ్వండి, చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీకు కూడా నచ్చచ్చేమో. అంటే నాకు నచ్చింది అనుకుంటారేమో, నాకు నచ్చలేదు. హీరో పర్ఫార్మెన్స్లు కానీ, సైడ్ క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్లు కానీ, ఇంకా పోలీస్ ఆఫీసర్ రోల్ శ్రద్ధ దాస్కర్ కదా ఆమె పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ కూడా ఓవర్ ది టాప్ ఉంటాయి. అన్నీ కూడా ఒక్కడొకడు కుదిరిగా మాట్లాడు, ఒక్కడొకడు నార్మల్ యాక్టింగ్ చెయ్యడు, అన్ని ఓవర్ ది టాప్ ఉంటాయి అనమాట. ఎక్కడ సెట్ కాలేదు. ఇంకా బామ్మ ఏందో, ఆ కథ చెప్పడం ఏందో, ఆ రాజులు ఏందో, ఆ శాపం ఏందో. ఈ రాజులు శాపం అన్న కాన్సెప్ట్ బాగుంటది, ఎస్టాబ్లిష్మెంట్ వరకు బాగానే ఉంటది. దాని తర్వాత తీసుకెళ్లిన విధానం అంతా కూడా రాడ్ ప్రోమాక్స్ అనమాట. నాకు అసలు వర్కౌట్ అవ్వాల. ఇలాంటివి చాలా ఉంటాయి బ్రో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అసలు కనెక్ట్ కూడా కాదు ఎక్కడ కూడా. బట్ అట్ ది అంటే ఏం జరిగినా మాకేం ప్రాబ్లం లేదనుకుంటే చూసుకోండి, మీ ఇష్టం. సన్ నెక్స్ట్ లో ఉంది, మీ ఓపిక. మీకు కన్వీనియన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అండ్ మార్నింగ్ లెనిన్ రివ్యూ పెట్టా, ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి బ్రో. అండ్ వేరే రివ్యూస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఈ మధ్య లైవ్ కూడా పెట్టట్లేదు, మండే నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.